ఏరా హడావిడిగా ఎటు వెళ్తున్నావు? ఏం లేదురా, ఈరోజు ఉద్యోగం కోసమని ఇంటర్వ్యూకి వెళ్ళమని ఒకటే గోల. అయినా ఒకసారి నాకు తెలిసిన జిలేబీ బాబాని కలిసి పరిహారం తెలుసుకుందామని వెళ్తున్నా. అవునా, జాతకాలపైన నమ్మకం ఉందా? నిమ్మలంగా అంటావు ఏమేడ, జాతకాల గురించి మొత్తం తెలుసు నాకు. అవును, నువ్వు చాలా గ్రేట్ రా. నీకు అన్ని తెలుసు అనుకుంటావు గారా, మరి జిలేబాబు దగ్గర దేనికి రా? ఆహా, నాకెంత తెలిసినా కానీ గురువు గారికి తెలిసినంత తెలియదు కదరా. మీకు నమ్మకం లేకపోతే రా, చూపిస్తా. ఈ భగవద్గీత చదువుతుంటే దొరికే మాధుర్యం ఈ జిలేబీ తింటే కూడా దొరుకుతుంది. జిలేబీ బాబా, అయ్యా నమస్తే. బాబోయ్, నిజమే స్వామి, ఎందుకు ఈ మధ్య నాకు ఏది కలిసి రావట్లేదు. దీనికి పరిష్కారం ఏం లేదా? నీ జాతకంలో శుక్ర మహాదశ బదులు కుక్క మహాదశ నడుస్తుంది. అందుకే నువ్వు ఏది చేసినా బిస్కెట్ అవుతుంది. దీనికి ఒకటే మార్గం, మాయా మచ్చింద్రరాయిని నువ్వు వెంటనే ధరించాలి. అది ఎక్కడో దొరకది నాయన, నా దగ్గరే ఉంది. దీని ఖరీదు మామూలుగా అయితే ₹1,00,000. నీ జాతకం చూస్తే జాలి వేస్తుంది. కేవలం ఒక 10 కిలోల జిలేబీ ఇచ్చు. ఆ జిలేబీ ఇస్తాను, కానీ ఆ రాయిని ఎక్కడ పెట్టుకోవాలి సార్? ఈ రాయిని ఎక్కడైనా పెట్టుకున్నాయి, పట్టిందల్లా బంగారం. అయ్యా స్వామి, మీరు ఇచ్చే రాయి పెట్టుకుంటే ఉన్న దేవాలయం కూడా పోయింది స్వామి. ఏ రాయి ఇచ్చారు, ఎక్కడ పెట్టుకోమంటారు స్వామి? నువ్వు రాయి ఎక్కడ పెట్టుకున్నావో తెలిసింది. నీ రూపానికి, నీ పేరుకు గ్లామర్ బాయ్ అని అందరూ అదే పేరు ఇస్తారు. నా పేరు సంగతి ఏమో కానీ నా రూపమే మారిపోయింది స్వామి. నువ్వు రాయి పెట్టమనే చూతులు పెట్టుకోలేదు, ఎక్కడో పెట్టుకున్నావు. అందుకే నీ రూపం రాయి. అయినా నువ్వు గ్లామర్ బాయ్గా ఉంటావు. స్వామి, మీరు కోరినట్టుగా 10 కేజీలు జిలేబీ తీసుకొచ్చాను, కానీ నాకు ఇంకొక సమస్య ఉన్నది స్వామి. స్వామి, నేను పనిచేసే ఆఫీసులో నైష్టిక బ్రహ్మచారి చేస్తున్నాను స్వామి. పరిష్కారం పెళ్లి కాదు, పరిష్కారం చూపించాలి, ఒక పరిష్కారం చూపించాలి. దీనికి పరిష్కారం ఉంది. రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వంకాయ కలర్ షీట్ వేసుకొని మీ మేనేజర్ ముందు పోయి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఒక కన్ను కొట్టు. అంతే, నీ ప్రమోషన్ గ్యారంటీగా వస్తుంది. ఏమి కాదు నాయనా, నేను చూసుకుంటాను. జిలేబీ బాబా గారు నమస్కారం. చెప్పు నాయనా, నీ కష్టం ఏంటి? బాబా గారు, మా నాన్నగారు ఊరికే ఉద్యోగానికి పంపని చెప్తున్నారు, ఏం చేయాలి చెప్పండి. జిలేబీ బాబా గారు, నా జీవితంలో రాజయోగం ఉందా, శని యోగం ఉందా చెప్పండి స్వామి. నాయనా, నీకు ఇప్పుడు నైష్టిక బ్రహ్మచారి యోగం వస్తుంది. నీకు పెళ్లి కాదు, ఉద్యోగం రాదు. నీ జాతకంలో అలాగే నీకు పెళ్లి కాదు, ఉద్యోగం కూడా. నీ జాతకం అంతే నడుస్తుంది.
ఎప్పుడు స్వామి? ఇంటి నాయన నువ్వు రేపు ఇంటర్వ్యూ ప్యాంటు చుక్కా తిరిగి వెల్కమ్ ఏంది స్వామి మీరు చెప్పేది? ఇంటర్వ్యూకి పొమ్మంటున్నావా? అలా అయితేనే నీ మొహం చూడకుండా ఉద్యోగం ఇస్తాను. నువ్వు స్టేట్గా వెళ్తే నీ మొహం ఉద్యోగం వెల్కమ్ నీ ఇంటి ఆఫీస్లో అలా అయితేనే నీ మొహం చూస్తే ఏంది స్వామి నా జీవితంలో ఇట్లా హాస్పిటల్ నీకు జాబ్ వస్తుంది. నీ ముందు చూస్తే జాబ్ ఇస్తారు. అప్పుడు ఇంటర్వ్యూ చేసేవాడికి నీ ముఖం అవపడదు, నీ దరిద్రం అతనికి తెలియదు కాబట్టి నీకు జాబ్ వచ్చు. ఏంది స్వామి మీరు చెప్పేది? ముఖము చూడకుండా ఎట్లా ఇస్తారు చెప్పండి నీ జాబ్? ముఖంలో దరిద్రం ఉంది నా అందుకే నీ ముడ్డి చూసే జాబ్ ఇచ్చాడు. నా ముడ్డి చూపిస్తే వాడు ఊరుకుంటాడా? బయటికి పోరా బాబు అంటాడు. నీ దరిద్రం నీ ముఖంలో ఉంది. ఈరోజు అప్పుడు ఏం చేయాలి స్వామి మరి? జాబ్ చేసి ప్రతి రోజు ఆఫీస్కి వెనుక నుండి ఇంకా తిరిగేగా ముడ్డి పెట్టుకుంటే నా ముఖం చూపిస్తాను మళ్ళీ జాబ్ ఏం చెప్పారు స్వామి? స్వామీజీ చాలా బాగా చెప్పారు స్వామి. నీ దరిద్రాన్ని పరిష్కారం